హాయ్ ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. సో, అక్టోబర్ 6థ్ న్యూస్‌లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో, వీటిలో ఫస్ట్‌ది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది. ఇక్కడ కేంద్ర రక్షణ రంగానికి సంబంధించిన బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ ఒక కొత్త యూనిట్‌ని ఏర్పాటు చేయబోతుంది. అది ఎక్కడ అంటే ప్రకాశం జిల్లాలోని దొనకొండ వద్ద. సో, ఇది మొత్తం ఎంత పెట్టుబడులు పెట్టబోతున్నారంటే 1,200 కోట్లు. సో, పెట్టుబడంతా ఒకటేసారి కాకుండా 2 దశల్లో పెట్టబోతున్నారు. మొదటి దశలో 650 కోట్లు, రెండో దశలో 550 కోట్లతో ఇక్కడ యూనిట్‌ని కంప్లీట్ చేస్తారనమాట. అసలు ఈ బీడీఎల్ వర్క్ ఏం చేస్తుందంటే, బీడీఎల్ అనేది మన రక్షణ రంగానికి సంబంధించి సెన్సార్స్, కమ్యూనికేషన్ క్షిపణులు, తుపాకులు వంటి ఆయుధాలకి సంబంధించిన విడిభాగాల్ని తయారు చేస్తుందనమాట. తర్వాత ఈ యూనిట్ ద్వారా 1000 టన్నుల సామర్థ్యం ఉన్న ప్రొపల్లెంట్ మోటార్లను, తర్వాత 130 యూనిట్ల సమీకృత అంటే ఇంటిగ్రేటెడ్ ఆయుధ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో, దీనికి మొత్తం ఎంత స్థలం కావాలంటే 1,200 ఎకరాలు కావాల్సొస్తుంది. సో, దీని నుంచి మనకి ప్రొడక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 2028 సెప్టెంబర్ అంటే ఇంకొక 3 ఇయర్స్ తర్వాత మనకి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా అడుగుతారంటే, కేంద్ర రక్షణ రంగానికి సంబంధించిన బీడీఎల్ తన ఉత్పత్తి యూనిట్‌ని ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అని అడుగుతారు. సో, అది ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద. నెక్స్ట్ న్యూస్‌లో ఇంపార్టెంట్ టాపిక్ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైబర్ క్రైమ్స్‌లో ఇది ఇంపార్టెంట్. పేస్ట్ జాకింగ్. అసలు ఈ పేస్ట్ జాకింగ్ అంటే ఏంటంటే, మనం కంప్యూటర్ గానీ, ఫోన్ గానీ ఓపెన్ చేసి మనకి తెలుసున్న వెబ్‌సైట్‌ని మనం చూస్తున్నప్పుడు దాని పక్కన మనకి ఫేక్ అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయన్నమాట. సో, ఈ వస్తువు మీకు తక్కువ ధరకి వస్తుంది. దాన్ని పొందడానికి దీని మీద క్లిక్ చేయండి అని అడుగుతుంది. మనం అది ఓపెన్ చేసినప్పుడు అందులో ఏంటంటే క్యాప్చాని ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం క్యాప్చా ఎంటర్ చేసి కంప్లీట్ కొట్టగానే మన కంప్యూటర్‌కి గానీ, ఫోన్‌కి గానీ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో, దీన్నే ఏమంటారంటే పేస్ట్ జాకింగ్ అని అంటారు. సో, దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని రీసెంట్‌గా న్యూస్‌లో పేస్ట్ జాకింగ్ అంటే ఏంటి అంటారు. ఇది సైబర్ క్రైమ్‌కి సంబంధించింది. సో, ప్రకటనల ద్వారా మోసం చేయడం అన్నమాట. స్పోర్ట్స్‌కి సంబంధించి న్యూస్‌లో ఉన్నది ఈ పారా అథ్లెటిక్స్ అనేవి ఎవరైతే వికలాంగులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్రీడల్ని పారా అథ్లెటిక్స్ అంటారు. ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే ఢిల్లీలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన ఏంటంటే పోటీలనేవి ముగిసాయి. సో, వీటిలో భారతదేశం అనేది టోటల్‌గా మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుందంటే 22. ఈ 22తో మనం ఏ పొజిషన్‌లో ఉన్నామంటే 10థ్ ప్లేస్‌లో ఉన్నాం. సో, ఇందులో ఇక్కడ మనకి కనిపిస్తున్న ప్రీతి 100 మీటర్స్ రన్నింగ్, సిమ్రన్ 200 మీటర్స్ రన్నింగ్‌లో వెండి పతకాలు గెలుచుకున్నారు. ఇంకా సందీప్ 200 మీటర్స్ రన్నింగ్‌లో కంచు కైవసం చేసుకున్నాడు. ఇలా మనం పారా అథ్లెటిక్స్‌లో అది తన సత్తా చాటుకుంది. సో, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యూఏఈలో జరిగిన ప్రపంచ టూర్ సూపర్ 100 టోర్నీలో మన తెలుగమ్మాయి అయిన శ్రేయాన్సి వలిశెట్టి చాంపియన్‌గా నిలిచిందనమాట. సో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రపంచ టూర్ సూపర్ 100 టోర్నీలో చాంపియన్ ఎవరు అంటే మనకి శ్రేయాన్సి వలిశెట్టి. నెక్స్ట్ ఇరానీ కప్. ఇరానీ కప్‌ని ఎవరు గెలుచుకున్నారు? సో, క్రికెట్‌లో ఇచ్చే ఈ ఇరానీ కప్‌ని విదర్భ అనేది గెలుచుకుంది. విదర్భ దీంతో పాటుగా రంజీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. సో, ఈ కప్‌ని ఇది ఎన్నోసారి గెలుచుకుందంటే మూడోసారి గెలుచుకుంది. రీసెంట్‌గా జరిగిన సెంట్రల్‌లో క్యాబినెట్ మీటింగ్‌లో కేంద్ర మంత్రివర్గం ఏంటంటే 1,20,107 కోట్ల విలువైన నిర్ణయాలను తీసుకుంది. సో, వీటిలో ఏం చేశారు? రబీకి సంబంధించిన 6 పంటలకి కనీస మద్దతు ధరని పెంచారన్నమాట. సో, ఇది మనకి ఎగ్జామ్‌లో రీసెంట్‌గా 6 పంటలకి పెంచడం జరిగింది కదా! ఆ 6 పంటలు దేనికి సంబంధించినవి అంటే రబీకి సంబంధించినవి. నెక్స్ట్ ఇంకా పప్పు దినుసులు. ఈ పప్పు దినుసుల్లో మనం ఆత్మనిర్భరత అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటే మనం ఎవరి మీద ఆధారపడకుండా ఇంపోర్ట్స్‌ని తగ్గించుకొని మనకు మనమే
స్వయం సమృద్ధి సాధించడం కోసం ఒక ప్రత్యేక మిషన్ అనేది ప్రకటించారు. సో, ఈ మిషన్ టైమ్ పీరియడ్ ఎంతంటే 6 సంవత్సరాలు. ఇప్పటి నుంచి 2025 అంటే ఈ ఇయర్ నుంచి స్టార్ట్ అవ్వి ఈ మిషన్ అనేది 2030, 31 వరకు అమల్లో ఉంటుందన్నమాట. సో, ఈ మిషన్ కోసం ఎంత కేటాయించారు అంటే మనీ 11,440,00,00,000తో ఈ మిషన్‌ని ప్రకటించారు. సో, దీని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పప్పు దినుసుల ఉత్పత్తి మిషన్ అనేది కాల పరిమితి ఎంత అని అడగొచ్చు. లేదంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది. లేదంటే దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత అని అడగొచ్చు. నెక్స్ట్ న్యూస్‌లో ఉంది శుభాంశు శుక్లా. ఈయన రీసెంట్‌గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చిన ఫస్ట్ భారతీయుడు. ఈయన్ని విద్యాశాఖ వికసిత్ భారత్ బిల్డ్‌థాన్ 2025కి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. సో, ఈ బిల్డ్‌థాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి స్కూల్ స్టూడెంట్‌ల నుంచి ఆలోచనలు వాళ్ళకున్న ఐడియాస్‌ని తీసుకొని, ఆ ఐడియాస్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి సంబంధించిన ప్లానింగు వీటన్నిటిని ఒక చోటకి చేర్చడమే ఈ బిల్డ్‌థాన్ అనమాట. సో, దీనికి అంబాసిడర్‌గా ఎవరు అంటే శుభాంశు శుక్లా. సో, దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే, బిల్డ్‌థాన్ 2025కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే శుభాంశు శుక్లా అని అడగొచ్చు. నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది హిందూ మహాసముద్రంలో యుద్ధ విన్యాసాలు. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారంటే, హిందూ మహాసముద్రంలో యుద్ధ విన్యాసాలు రీసెంట్‌గా ఎవరెవరికి జరిగాయని అడగొచ్చు. భారత్, బ్రిటన్. దీనికి ఏం పేరు పెట్టారు అంటే కొంకణ్ అనే పేరు పెట్టారు. సో, ఇందులో మనకేంటంటే 2 దేశాలకి సంబంధించిన సాగర మార్గాలు అంటే మన రెండిట్లి దేశాలకి ఉన్న మార్గాలు, తర్వాత భద్రతని ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఈ యుద్ధ విన్యాసాలనేవి చేశారు. సో, భారత్, బ్రిటన్ దార్శనికత 2035లో పేర్కొన్న రీతిలో ఇది ఏంటంటే 2 దేశాలు ఈ యుద్ధ విన్యాసాలనేవి చేశాయి. సో, ఇవెప్పుడు ప్రారంభమయ్యాయంటే ఆదివారం సెప్టెంబర్ 5న స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు జరగబోతున్నాయంటే సెప్టెంబర్ 12 వరకు జరగబోతున్నాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎలా అడుగుతారంటే, ఈ భారత్, బ్రిటన్ మధ్య జరిగిన యుద్ధ విన్యాసాల పేరేంటి అని అడగొచ్చు. కొంకణ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయని అడగొచ్చు. సో, అక్టోబర్ 5 నుంచి 12 వరకు జరుగుతాయి. సో, నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది ఐఎన్ఎస్ అందోర్త్. ఈ అందోర్త్ ఏంటంటే ఒక యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అంటే ఇది సబ్‌మెరైన్‌ని నాశనం చేస్తుంది. షాలో వాటర్ అంటే తక్కువ లోతులో ప్రయాణించే నౌక అన్నమాట. సో, ఇది మనకి భారత నౌకాదళంలోకి ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతుందంటే అక్టోబర్ 6 నుంచి అందుబాటులోకి రాబోతుంది. దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్, కలకత్తా. సో, ఇది మనకి సముద్రంలో మనం సెల్ఫ్ రిలయన్స్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన రక్షణకి సంబంధించి మనం ఇంకా దాన్ని బలోపేతం చేసుకోవడానికి ఐఎన్ఎస్ అందోర్త్ అనేది యూజ్ అవుతుంది. రీసెంట్‌గా చాలా నౌకలు మన భారత నౌకాదళంలోకి చేరాయి. వాటిలో కొన్నేంటంటే అర్నాల, నిస్తార్, ఉదయగిరి, నీలగిరి ఇవన్నీ మన ఇండియా భారత నౌకాదళంలోనికి రీసెంట్‌గా వచ్చి యాడ్ అయ్యాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన నౌకాదళం అనేది అప్‌గ్రేడ్‌గా ఉండి సో, భవిష్యత్తులో ఏమన్నా రాబోయే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది టిక్‌టాక్. ఈ టిక్‌టాక్ అనేది ఎవరిది అంటే చైనా వాళ్ళదన్నమాట. చైనాస్ బైట్ డాన్స్ అనే వాళ్ళు ఈ టిక్‌టాక్‌ని తయారు చేశారు. ఈ టిక్‌టాక్ మీద ఇండోనేషియాలో బ్యాన్ ఉంది. సో, ఆ బ్యాన్‌ని ఇండోనేషియా ఎత్తివేసిందన్నమాట. ఎందుకు అంటే టిక్‌టాక్ యాప్ దాని సమాచారాన్ని ఇండోనేషియా అడిగిన విధంగా ఆ గవర్నమెంట్‌కి ఇచ్చింది. సో, దీని మీద ఉన్న బ్యాన్‌ని తీసివేశారు. ఇది ఇండోనేషియా ఈ టిక్‌టాక్‌ని ఎక్కువగా ఉన్న ఆడియన్స్‌లో సెకండ్ లార్జెస్ట్ అన్నమాట. సో, ఎంతమంది ఉన్నారంటే అక్కడ యూజర్స్ 100 మిలియన్ యూజర్స్ ఉన్నారు. సో, దీనివల్ల టిక్‌టాక్ ఆడియన్స్ మిలియన్ యూజర్స్ ఉన్నారు. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.